వెంకటేశ్వర వైభవం ఎంత చెప్పుకున్నా తనివి తీరనిది. వెంకటేశ్వరుడు అనేటప్పటికీ వేం అంటే పాపాలు, కటేశ్వరుడు అంటే హరింపచేసేవాడు. అలా పాపాలు అన్నవి పోవాలి, పాపపు ఆలోచనలు అన్నవి పోవాలి, పాపం చెయ్యడానికి మూలం ఏదైతే ఉంటుందో అది పోవాలి. అప్పుడే మనిషిగా పుట్టినందుకు మనం తరించిపోతాం. వెంకటేశ్వర స్వామిగా ఆయన స్థిరంగా ఒక దగ్గర అలా నించోవాలి అంటే ఇప్పటికీ కూడా నమ్మిన వాళ్ళకి అంటే నమ్మని వాళ్ళకి ఏది చెప్పినా ఒకటే. కానీ వెంకటేశ్వర స్వరూపం అంటే ఎక్కువగా మనకి దేవశిల్పి అయిన విశ్వకర్మ కొన్ని శిల్పాలను చెక్కుతూ ఉంటారు, తయారు చేస్తూ ఉంటారని చెప్తారు. కొన్ని స్వయంభూమూర్తులు ఉంటాయి. అలాగే దేవతలు ఈ రూపంలో రమ్మంటే ఆ రూపంలో రావడం జరుగుతూ ఉంటుంది, దేవతలు పిలిస్తే, ఋషులు పిలిస్తే. కానీ కేవలం వెంకటేశ్వర స్వామి రూపం మాత్రం ఎవరూ ఆయన్ని అలా ఉండమని చెప్పలేదు. ఏ దేవశిల్పి విశ్వకర్మ వచ్చి చెక్కలేదు, తనంత తానుగా అలా నించుని ఉన్నాడు. ఇది మనం ఎంత నమ్మితే అంత మనకే మంచిది. అందుకే నేటికి కూడా అది శిల కాదు, అంటే ఆయన మనకి మనం ఎలా ఉంటామో అలా ఉండరు కాబట్టి ఆయన మనకి అలా కనిపించట్లేదు. కానీ ఇప్పటికీ ఆ నిలువెత్తు విగ్రహం ఏదైతే ఉందో దానికి చెమటలు కూడా పడుతూ ఉంటాయి. అక్కడ ఆ చెమటలు కూడా చక్కగా తుడుస్తూ ఉంటారట. అందుకే స్వామివారు అలా నించుని ఉన్నారు అంతే. స్వామివారు అక్కడ ఉన్నారు, ఎవరు చెక్కిన విగ్రహం కాదు, అది అసలు విగ్రహం కిందే మనం చూడకూడదు. అలా స్వామివారు మన కోసం ఉండక ముందు మనకి ఏం నేర్పించారు, ఎలా ఆయన ఉన్నారు, దీని గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు స్కంద పురాణంలో అలాగే వరాహ పురాణంలో కూడా ఈ వెంకటాచల వైభవం గురించి అద్భుతంగా మనకుంటుంది. అయితే వెంకటేశ్వర స్వామిగా అంటే ఆయన పుట్టలోంచి బయటకు వచ్చిన తర్వాత ఈ చోళరాజు ఎవరైతే ఉన్నాడో తాను పిశాచ రూపం ధరించిన తర్వాత అక్కడ ఆ వెంకటాచల పర్వత శ్రేణుల్లో ఆయన తిరగడం, అలా తిరిగి ఆయన ఏం చేశారు, ఆయన ఆ తర్వాత ఎవరికి దర్శనం ఇచ్చారు అంటే అది కూడా ఒక బోయవాడికి అని చెప్తారు. అంటే ఎక్కడెక్కడ మనం స్వామివారి కథ వింటూ ఉంటే అక్కడెక్కడ బాగా చదువుకున్నవాడో లేకపోతే కోటీశ్వరుడో అని మనకి ఎక్కడా ఉండదు. స్వామివారు ఎవరైతే భక్తి శ్రద్ధలతో వాళ్ళ కర్మలు చేసుకుంటూ, బోయవాడు అంటే మరి పక్షుల్ని చంపుతాడు, పశువుల్ని చంపుతాడు కదా, మరి అలాంటి వాళ్ళకి కూడా స్వామి చక్కగా దొరుకుతాడా అంటే అతని ఉపాధి అది. అందులోనూ కూడా భగవంతుడిని సేవించుకోవడం భక్తి శ్రద్ధలతో అన్నది ఇక్కడ మనకి కనిపిస్తుంది. కాబట్టి ముందుగా ప్రథమ దర్శనం ఏ రకంగా అయితే ఒక గొల్ల పిల్లవాడికి అంటే పశువుల కాపరికి ఇచ్చారో నేటికి కూడా అదే వంశానికి సంబంధించిన వాళ్ళు తరించిపోతున్నారు. వాళ్ళే ప్రప్రథమంగా తిరుమల క్షేత్రంలో ఆనంద నిలయంలో ఆనందమూర్తి అయిన స్వామివారిని వారు దర్శించుకున్న తర్వాతే ఇంకా అక్కడ అర్చక స్వాములు కానీ ఎవరైనా దర్శించుకుంటారు. అటువంటి అనుగ్రహాన్ని స్వామి ఇచ్చారు. ఆ తర్వాత ఎవరికి కనిపించారు అంటే ఒక బోయవాడికి కనిపించారట. అందరికీ కనిపిస్తారు కదా, కానీ ఆ కొండ అప్పుడు ఎలా ఉండేది అంటే క్రూర మృగాలు తిరుగుతూ ఉండేవి. ఇప్పటికే చలి మనకి అక్కడ ఆ పర్వతాల దగ్గరికి వెళితే ఏ మాసంలో వెళ్ళినా మనకి అక్కడ చాలా చలిగా ఉంటుంది. అంటే ఇప్పుడు జనసంచారం ఎక్కువగా ఉంది కాబట్టి చలి తగ్గింది, కానీ అప్పట్లో బాగా చలిగా ఉంటూ ఉండేది. కాబట్టి అక్కడికి ఎవరు వెళ్తూ ఉండేవారు కాదు. స్వామివారు మాత్రం శ్రీదేవి భూదేవి సమేతంగా తిరుగుతూ ఉండేవారట. అయితే ఆ ప్రదేశంలో ఒక బోయవాడు ఉండేవాడు. ఆ బోయవాడు ఒక చిన్న కుటీరం ఉన్నది, ఒక చెట్టు కింద ఉండేది చిన్న కుటీరం. ఆ కుటీరంలో తన భార్య అలాగే ఒక కొడుకు. ఆ చెట్టు ఏదైతే ఉందో అంటే దారు అంటారు కదా, కర్ర, దానికే ఆ కర్రతోనే ఒక రూపం లాంటిది ఆయన చెక్కుని అదే పరబ్రహ్మ స్వరూపం అంటూ ఆ స్వరూపానికి నిత్యం పూజలు చేసుకుంటూ ఉండేవాడు. అంటే అక్కడ ఆలయాలు లేవు, లేకపోతే పుణ్యక్షేత్ర దర్శనాలు, తపస్సులు, హోమాలు, యజ్ఞాలు ఏమీ లేదు, భక్తి శ్రద్ధలతో. పక్కనే ఒక చిన్న పొలం ఉండేది. ఆయన చామదుంపలు ఆ పొలంలో ఆయన ఇచ్చేస్తూ ఉండేవాడు. కాబట్టి ప్రతిరోజు అప్పటికప్పుడు చామదుంపలు తీసి కోసి వాటిని శుభ్రంగా కడిగి బాగా ఉడకబెట్టి పొట్టు తీసి అందులో తేనె వేసి అప్పుడు సమర్పిస్తూ ఉండేవాట భగవంతుడికి. అంటే ఆ చెట్టు దగ్గరే ఒక రూపం పెట్టుకున్నాడు అక్కడ. ఎప్పుడైతే వెంకటేశ్వర స్వామి కనిపించారో ఆయనకి కనిపించిన తర్వాత వెంకటేశ్వర స్వామికి కూడా పెట్టడం అలవాటైపోయింది. అలా అలవాటైపోయి ఆయన్నే ప్రభువుగా అనుకుంటూ ఆయనకి అలాగే శ్రీదేవికి భూదేవికి ప్రతిరోజు ఆయన ఎక్కడుంటారో అక్కడ దాకా వెళ్ళి చక్కగా ఈ చామదుంపలు తేనెలో పెట్టుకుని వెళ్ళి స్వామి తిను అని తినిపిస్తూ ఉండేవారట.
అంటే ఇలా జరిగేదా అంటే జరిగేది. చాలా కాలం వరకు వెంకటేశ్వర స్వామి కొంతమందితో మాట్లాడారు. అంతెందుకు తొండమాన్ చక్రవర్తితో కూడా చాలా కాలం మాట్లాడారు అని మనకు ఉంటుంది కదా వెంకటేశ్వర వైభవంలో. ఒకటి మాట్లాడారు. ఇప్పుడు అంటే మనకి ఇంకంత శక్తి లేదు, మనకంత అర్హత కూడా లేదు. కాబట్టి స్వామివారు మాట్లాడకుండా నించుంటున్నారు. మనం మాట్లాడేవి ఆయన వింటారు అంతే. అయితే అప్పుడు ఆయన పేరు వసువు. ఆయన ఒక బోయవాడు. చక్కగా దుంపలు ప్రతిరోజు స్వామి తింటూ ఉండేవారు. అయితే ఒకరోజు ఒక విచిత్రం జరిగింది. బోయవాడి దగ్గర తేనె అయిపోయిందంటే అక్కడ కొనుక్కోవటానికి కొట్లు ఉంటాయా? లేదు. వాళ్ళే అడవిలోనే ఆ తేనె పట్టుల్ని పట్టి చాలా జాగ్రత్తగా వాటిని కాల్చి తీసి తెచ్చుకునేవారు. అప్పుడు భార్య అలాగే ఈ బోయవాడు ఇద్దరూ లోపలికి ఇంకొక మార్గం వైపు వెళ్ళి తేనె తీసుకుని వస్తామని ఆ పిల్లాడిని ఈ దుంపలు నువ్వు చూస్తుండు కాపలా ఉండు అని అక్కడే కూర్చోమన్నారట. వీళ్ళు వెళ్ళారు తేనె తేవడానికి. ఎందుకు అంటే స్వామికి అలా అలవాటు అయిపోయింది కదా, కేవలం ఉడికించిన చప్పనివి కాకుండా తేనెతో పెట్టడం అలవాటు అయిపోయింది. ఇప్పుడు పిల్లాడు చూస్తున్నాడు బాగా ఆకలేసి ఇలా అయితే కుదరదు, వాళ్ళు ఎప్పుడు వస్తారో అని స్వామి పెట్టి తినాలి అంతే కదా. స్వామి వస్తావా, ఈరోజు తేనె లేదు, మరి ఇవే నువ్వు తీసుకోవాలి, నువ్వు తింటే నేను తినేస్తానన్నారట. స్వామివారు వచ్చేసారట. ఎవరు పిలిచినా వస్తారు, ఆయనకి ఎందుకు రుచులతో పని లేదు. ఆయన వచ్చారు. పిల్లాడు ఈ ఉడికించిన చామదుంపలు ఆయనకు పెట్టేశారట. పెట్టేస్తే ఆయన తినేసావు కదా స్వామి అని మిగిలినవి ఈయన తినేశాడు. అయిపోయింది. ఇప్పుడు తల్లిదండ్రులు వచ్చారు. బోయవాడు వచ్చి అడుగుతున్నట్టు ఏవి చామదుంపలు, మేము తీసుకొచ్చాం తేనె అన్న వెంటనే మొత్తం కథ చెప్పాడు. బోయవాడు నమ్మలేదట. స్వామివారు ఇక్కడ ఎలా వచ్చారు, స్వామివారు అక్కడెక్కడో ఉంటారు కదా, నేను వెళుతూ ఉంటాను అని. అంటే ఎక్కడో ఒకటి చిన్న అజ్ఞానం, ఎందుకంటే అంతటా స్వామివారిని చూడలేదు. అప్పుడు ఒక చమత్కారం జరిగింది. మరి ఆ చమత్కారం దేనికి దారి తీసింది, ముందు కథ ఎలా ముందుకు వెళ్ళింది, వెంకటాచలంలో ఆనంద నిలయంలో స్వామివారు ఎలా ఉన్నారు, వీటి గురించి ముందు మనం చెప్పుకుందాం. నమస్తే.